తెలంగాణ సినిమా ఎక్కడ గత 10 ఏళ్లలో మన ఆర్టిస్టులకు తీరని అన్యాయం రాష్ట్ర దర్శక నిర్మాతలు సినీ నటులకు ప్రోత్సాహం శూన్యం యాసకు దక్కిన ఆదరణ కళాకారులకు ఏది బీఆర్ఎస్ హయాంలో మాటలకే పరిమితమైనటువంటి ప్రత్యేక పాలసీ రాచకొండలో ఫిల్మ్ సిటీ సింహ పురస్కారాలు ఉత్తమాటే పేరుకే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన దర్శకులు నటులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని గత ప్రభుత్వ పెద్దలు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని కొత్త పాలసీ ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటన ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స్టడీ త్వరలో కొత్త పాలసీ అంటూ చూస్తున్నాం సో గద్దర్ అవార్డులు ఏవైతే ఉన్నాయో ఆ గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా సినిమా అవార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది సో ప్రస్తుతం ఆ కమిటీ పనితీరు ఏ విధంగా ఉంటుందో మరి ఎప్పుడు పెడతారు ఏంటి దాని యొక్క లోగో ఏంటి ఆ డిజైన్స్ ఏంటి అనే దాంట్లో కూడా కొంత కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది మేబీ 3-4 monthsలో ఆ ఈవెంట్ కూడా ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది 1980లో మా భూమి దాసి లాంటి గొప్ప చిత్రాలతో బెంగాలీ సినిమాకు ధీటుగా ఎదుగుతుందనుకున్న తెలంగాణ సినీ పరిశ్రమ ఉమ్మడి ఏపీలో తీవ్ర వివక్ష గురైంది పోనీ తెలంగాణ వచ్చాకైనా పరిస్థితి మారుతుందని ఆశించిన నిరాశ మిగిలింది కేవలం హీరో క్యారెక్టర్లకు తెలంగాణ యాస వచ్చింది కానీ ఇక్కడి నిర్మాతలు దర్శకులు కళాకారులకు ఒరిగిందేమీ లేదు తెలంగాణ సినిమా అభివృద్ధి కోసం పాలసీ తెస్తామని ప్రతిభ ఉన్న కళాకారులు దర్శక నిర్మాతలు ప్రోత్సహిస్తామని నంది అవార్డుల స్థానంలో సింహ అవార్డులు అందజేస్తామని రాచకొండ గుట్టల్లో ఫిల్మ్ సిటీ కడతామని నాటి సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ ఉత్తమాటలయ్యాయి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఏ ఒక్కరికి పైసా ఆర్థిక సాయం కూడా చేయలేదు 10 ఏళ్లలో ఏ చిన్న నిర్మాతలను ప్రోత్సహించలేదు ఫలితంగా తెలంగాణలోని దర్శకులు కళాకారులు ఏపీ నిర్మాతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితి నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సినీ రంగ అభివృద్ధికి కొత్త పరిస్థితి ఇస్తామని గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ పై తెలంగాణ సినీ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది వాస్తవంగా తెలంగాణ సినీ పరిశ్రమకు ఇంకా ఆదరణ రాలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆంధ్ర హీరోలు ఆంధ్ర నిర్మాతలు ఆంధ్ర టెక్నీషియన్ల పెత్తనమే కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఇప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనిపైన ఒక పాలసీ తీసుకోవాలి దీనిపైన చర్యలు తీసుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు తెలంగాణలో ఉన్నటువంటి టెక్నీషియన్ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చే విధంగా ఒక పాలసీ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కాలేజీ తరఫున మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం